హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో తక్కువ రిస్క్తో హై రిటర్న్స్ ఇచ్చే 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాస్ట్లో ఏ ఫండ్స్కి అయితే తక్కువ రిస్క్ ఉన్నాయో అలాంటి ఫండ్స్ ఫ్యూచర్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఈ 5 ఫండ్స్కి కూడా ఫ్యూచర్లో బెటర్ రిటర్న్స్ ఇచ్చే కేపబిలిటీ ఉంది. ఈ ఫండ్స్ నేను జస్ట్ పాస్ట్ రిటర్న్స్ చూసి సెలెక్ట్ చేయలేదు. లాస్ట్ 28 ఇయర్స్ డేటా అనలైజ్ చేసి పాస్ట్లో తక్కువ రిస్క్ తీసుకొని ఏ ఫండ్స్ అయితే బెటర్ రిటర్న్స్ ఇచ్చాయో ఆ ఫండ్స్ ఒక ప్యాటర్న్ అనలైజ్ చేసి ఇప్పుడు ఏ ఫండ్స్ అయితే సేమ్ అదే ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాయో అలాంటి ఫండ్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ ఉంటుంది, పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫస్ట్ ఫండ్ కెనరా రొబేకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఈ ఫండ్ 2003లో లాంచ్ అయింది అండ్ సిన్స్ లాంచ్ ఇప్పటికీ 18.19% రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం 1000 రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు అండ్ లంసమ్ చేయాలంటే 5000 రూపీస్తో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 15 ఇయర్స్లో 14.11% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 10 ఇయర్స్లో 14.68% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 7 ఇయర్స్లో 12.32% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ అదే టైం పీరియడ్కి నిఫ్టీ 500 11.52% రిటర్న్స్ ఇచ్చింది. 10 ఇయర్స్ టైం పీరియడ్కి 14.02% రిటర్న్స్ ఇచ్చింది. 7 ఇయర్స్ టైం పీరియడ్కి 11.98% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే కెనరా రొబేకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చాలా బాగా రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు నిఫ్టీ 500. అండ్ ఈ ఫండ్ ఒక రిస్క్ పారామీటర్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 5 ఇయర్స్లో ఈ ఫండ్ ఒక స్టాండర్డ్ డీవియేషన్ 17.62% ఉంటే నిఫ్టీ 500 టీఆర్ఐకి 18.7% ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ని స్టాండర్డ్ డీవియేషన్తో కంపేర్ చేస్తారు. స్టాండర్డ్ డీవియేషన్ ఏం చెప్తుందంటే మ్యూచువల్ ఫండ్స్ ప్రైస్ ప్రతిరోజు మారుతూ ఉంటుంది అండ్ ఈ ప్రైస్ చేంజ్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. సో ఏ మ్యూచువల్ ఫండ్స్కి అయితే అప్స్ అండ్ డౌన్స్ చాలా తక్కువ ఉన్నాయో దానికి స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉంటుంది. అండ్ ఏ మ్యూచువల్ ఫండ్కి అయితే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయో దానికి స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఏ మ్యూచువల్ ఫండ్కి అయితే తక్కువ రిస్క్ ఉండి ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయో అలాంటి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. సో ఏ మ్యూచువల్ ఫండ్కి అయితే స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉందో ఆ మ్యూచువల్ ఫండ్ మంచిది అని మీనింగ్. కానీ ఓన్లీ స్టాండర్డ్ డీవియేషన్ చూసి ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. స్టాండర్డ్ డీవియేషన్తో పాటు రిమైనింగ్ పారామీటర్స్ కూడా చూసి అప్పుడు ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా చేస్తే మనకి రిటర్న్స్ బాగా వస్తాయి. సో ఎప్పుడైతే ఫండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇండెక్స్ కంటే తక్కువ ఉంటుందో ఆ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది పాస్ట్లో. సో ప్రజెంట్ కెనరా రొబేకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉంది. మోర్ ఓవర్ రిటర్న్స్ కూడా చాలా బాగా ఇచ్చింది లాస్ట్ 6 ఇయర్స్ టైం పీరియడ్కి. సో ఈ ఫండ్ యొక్క ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫండ్ యొక్క ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే 75.86 ఉంది. అంటే అవుట్ ఆఫ్ 100 డేస్ 75 డేస్ కెనరా రొబేకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నిఫ్టీ 500 టీఆర్ఐ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. పాస్ట్లో ఎప్పుడైతే ఒక ఫండ్ ఎలా పర్ఫామ్ చేసిందో ఫ్యూచర్లో దాని రిటర్న్స్ చాలా బాగా ఇచ్చింది. సో ఈ ఫండ్కి కూడా ఆ కేపబిలిటీ ఉంది. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఎందుకు రికమెండ్ చేయట్లేదు, కెనరా రొబేకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే రీసెంట్గా సెబీ రూల్స్ వల్ల పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయ్యేది కాదు. రీసెంట్గా మళ్ళీ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వాళ్ళు ఫండ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అందరూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ఫండ్లో. కానీ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒక యూనిక్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు 30% ఆఫ్ పోర్ట్ఫోలియో యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అందుకు ఆ ఫండ్ యొక్క రిటర్న్స్ అంత బాగున్నాయి. కానీ ప్రజెంట్ ఉన్న సెబీ నార్మ్స్ వల్ల యూఎస్ స్టాక్స్లో 30% ఇన్వెస్ట్ చేయడానికి అవ్వదు పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి. సో పోను యూఎస్ అలొకేషన్ రెడ్యూస్ అవ్వచ్చు పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో. అందుకు ఆ ఫండ్ నేను రికమెండ్ చేయట్లేదు. కెనరా రొబేకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి చాలా మంచి కేపబిలిటీ ఉంది ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి. సో ఇది చాలా మంచి ఫండ్ యాజ్ పర్ రిస్క్ పారామీటర్స్. అండ్ ఈ ఫండ్లో కానీ మీరు ఏదైనా 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 20 to 30% రిటర్న్స్ రావడానికి 16% ఛాన్స్ ఉంది. 10 to 20% రిటర్న్స్ రావడానికి 64% ఛాన్స్ ఉంది. అండ్ 0 to 10% రిటర్న్స్ రావడానికి 19% ఛాన్స్ ఉంది. లెస్ దెన్ 0% రావడానికి 0 ఛాన్స్ ఉంది. సో మీరు కానీ ఈ ఫండ్లో 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ కండిషన్ బాగుంటే మోర్ దెన్ 20% రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అదే కానీ మార్కెట్ కండిషన్ యావరేజ్గా ఉంటే 10 to 20% రిటర్న్స్ రావడానికి 64% ఛాన్స్ ఉంది. సో ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రకంగా మీరు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 5 ఇయర్స్ టైం పీరియడ్కి. అండ్ అదే కానీ 10 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే
86% ఛాన్స్ ఉంటుంది 10-20% రిటర్న్స్ రావడానికి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సెకండ్ ఫండ్ యాక్సిస్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్. ఈ ఫండ్ 2018లో లాంచ్ అయింది. ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మినిమం ఎస్ఐపి ₹1000 ఉండాలి అండ్ లంసమ్ ₹5000 ఉండాలి. లాస్ట్ 3 ఇయర్స్లో ఈ ఫండ్ 24% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైంకి ఇండెక్స్ 21.93% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 1 ఇయర్లో ఈ ఫండ్ 23% రిటర్న్స్ ఇస్తే ఇండెక్స్ 20.19% రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ రీసెంట్గా లాంచ్ అయింది అండ్ ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో కానీ చూసినట్టయితే బజాజ్ ఫినాన్స్లో 8% ఇన్వెస్ట్ చేస్తున్నారు. పై ఇండస్ట్రీస్ అండ్ టాటా ఎల్ఎక్సీలో 5.6% ఇన్వెస్ట్ చేస్తున్నారు. టాటా ఎల్ఎక్సీలో ఇంతకుముందు 8.6% ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, బట్ రీసెంట్గా హోల్డింగ్ రిడ్యూస్ చేశారు, 3% తగ్గించారు, 5.6%కి వచ్చారు. ఈ స్టాక్ పోస్ట్ కోవిడ్ 6000% రిటర్న్స్ ఇచ్చింది. సో వన్ ఆఫ్ ది రీజన్ ఈ ఫండ్ ఇంత బాగా పర్ఫామ్ చేయడానికి. రిస్క్ పారామీటర్స్ కూడా ఈ ఫండ్కి చాలా తక్కువ ఉన్నాయి కంపేర్డ్ టు ఇండెక్స్. స్టాండర్డ్ డీవియేషన్ ఫండ్కి 22.03 ఉంది అండ్ ఇండెక్స్కి 24.82 ఉంది. సో స్టాండర్డ్ డీవియేషన్ కూడా తక్కువ ఉంది ఫండ్ కంటే. అండ్ ఆల్ఫా 16.66% ఉంది. సో బెటర్ ఫండ్ ఇది, తక్కువ రిస్క్ ఉంది అండ్ మోర్ ఓవర్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో ఫ్యూచర్లో బెటర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫండ్ నుంచి కూడా. ఈ ఫండ్ కూడా యూఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, కానీ అంత ఎక్కువ అలొకేషన్ కాదు. జనరల్లీ చాలా మ్యూచువల్ ఫండ్స్ యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, టెస్లా ఇలాంటి స్టాక్స్లో చాలా ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. బట్ ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి అనేది మెయిన్ పాయింట్. సో ఈ ఫండ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, బట్ మరీ అంత ఎక్కువ పర్సెంటేజ్ అయితే కాదు. మోస్ట్ ఆఫ్ ది అలొకేషన్ ఇండియన్ స్టాక్స్లో ఉంది అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటివరకు చాలా బాగుంది. రిస్క్ కూడా చాలా తక్కువ ఉంది ఈ ఫండ్కి. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ష్యూర్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. థర్డ్ ఫండ్ నిప్పాన్ ఇండియా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRI డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. లాస్ట్ 28 ఇయర్స్ డేటా అనలైజ్ చేసినప్పుడు డిఫరెంట్ కేటగిరీ ఫండ్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపించాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ ఒకలాగా బిహేవ్ చేశాయి, మిడ్ క్యాప్ ఫండ్స్ ఒకలాగా బిహేవ్ చేశాయి, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఒకలాగా బిహేవ్ చేశాయి, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్గా బిహేవ్ చేశాయి. సో ఒక్కొక్క కేటగిరీ ఫండ్స్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తాయి మార్కెట్ కండిషన్స్ బట్టి. బట్ అన్ని కేటగిరీ ఫండ్స్ ఒక కన్సిస్టెన్సీ కానీ చూసినట్టయితే మిడ్ క్యాప్ ఫండ్స్ ఒక కన్సిస్టెన్సీ చాలా తక్కువ ఉంది. హిస్టారికల్గా చాలా తక్కువ మిడ్ క్యాప్ ఫండ్స్ కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చాయి. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్, ఎల్ఎన్టీ మిడ్ క్యాప్ ఫండ్, ఇలాగ ఓన్లీ చాలా తక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మిడ్ క్యాప్ కేటగిరీలో కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చినవి. సో మీరు కానీ ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయినా, లేదు మ్యూచువల్ ఫండ్లో బిగినర్ అయినా, ఆర్ తక్కువ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే మీరు యాక్టివ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కాకుండా నిప్పాన్ ఇండియా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRI ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. ఎందుకు అంటే 6 out of 10 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇవ్వలేకపోయాయి. ఈరోజు ఏవైతే ఫండ్స్ బెటర్గా కనిపిస్తున్నాయో ఆ ఫండ్స్ ఫ్యూచర్లో బెటర్ రిటర్న్స్ ఇవ్వలేకపోయాయి. సో 6 out of 10 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఫెయిల్ అయిపోతున్నాయి, బెటర్ రిటర్న్స్ ఇవ్వలేకపోతున్నాయి ఇండెక్స్ కంటే. సో మీరు ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయినా, లేదు అంటే లో రిస్క్ ఇన్వెస్టర్ అయినా సరే ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. ఇండెక్స్ ఫండ్లో తక్కువ రిటర్న్స్ వస్తాయని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఈరోజు ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి 10 years వెయిట్ చేసి అందులో చివరికి ఇండెక్స్ ఫండ్ కంటే తక్కువ రిటర్న్స్ వచ్చాయని బాధపడే కంటే సింపుల్గా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. 6 out of 10 ఫండ్స్ ఈరోజు పర్ఫామ్ చేయలేకపోతున్నాయి, బట్ ఫ్యూచర్లో ఆ 6 కాస్త 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. సో మిడ్ క్యాప్ కేటగిరీలో ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ కంటే బెటర్ రిటర్న్స్ వస్తాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRI ఫండ్ ఒక 10-year రోలింగ్ రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే యావరేజ్గా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRI 14.33% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మినిమం 7.27% రిటర్న్స్ ఇచ్చింది. అదే టైం పీరియడ్కి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ 14% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మినిమం రిటర్న్స్ ఫండ్కి 5.93% ఉన్నాయి. సో మిడ్ క్యాప్ కేటగిరీలో యాక్టివ్ ఫండ్స్ చాలా ఇబ్బంది పడ్డాయి ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇవ్వడానికి. ఈరోజు చాలా ఫండ్స్ చాలా బాగా కనిపించాయి, బట్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఆ ఫండ్స్ అంత రిటర్న్స్ ఇచ్చేవి కాదు. అందులో వన్ ఆఫ్ ది ఫండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ 2013-2014 టైం పీరియడ్ వరకు ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది అండ్ చాలామంది ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ 2014 తర్వాత ఈ ఫండ్ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది అండ్ ఇప్పటి వరకు ఈ ఫండ్ ఒక రిటర్న్స్ చూస్తే ఇండెక్స్ కంటే తక్కువ ఉన్నాయి. సో చాలా ఫండ్స్ ఈరోజు బాగా కనిపిస్తాయి కానీ ఫ్యూచర్లో అంత రిటర్న్స్ ఇవ్వవు. ఎందుకు అంటే ముందుగా చెప్పినట్టు ప్రతి ఫండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో బిహేవ్ చేస్తుంది. బెస్ట్ ఫండ్ ఒక ప్యాటర్న్లో బిహేవ్ చేస్తుంది, వర్స్ట్ ఫండ్ ఒక ప్యాటర్న్లో బిహేవ్ చేస్తుంది,
బెస్ట్ ఫండ్ లాగా కనిపించే ఫండ్ కూడా ఒక ప్యాటర్న్లో బిహేవ్ చేస్తుంది. సో మనం కరెక్ట్గా అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి, కానీ మనకి ష్యూర్లీ మంచి రిటర్న్స్ వస్తాయి. సో మీరు మిడ్ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ తక్కువ రిస్క్ ఉండాలి అనుకుంటే సింపుల్గా నిప్పాన్ ఇండియా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRI ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫోర్త్ ఫండ్ SBI స్మాల్ క్యాప్ ఫండ్. స్మాల్ క్యాప్ కేటగిరీలో చాలా ఫండ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ SBI స్మాల్ క్యాప్ ఫండ్ చాలా మంచి ఫండ్. దీనికి ఇంకా కేపబిలిటీ ఉంది మంచి రిటర్న్స్ ఇవ్వడానికి. ఈ ఫండ్లో అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, ఏమవుతుంది అవేం డౌట్ పడద్దు. ప్రజెంట్ అయితే ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఫ్యూచర్లో కానీ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగోకపోతే అప్పుడు మనం సెల్ చేయొచ్చు, బట్ స్టిల్ యాజ్ ఆఫ్ టుడే ఈ ఫండ్కి అయితే కేపబిలిటీ ఉంది. ఈ ఫండ్ 2009లో లాంచ్ అయింది అండ్ ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 500 రూపీస్తో SIP స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ 2009 నుంచి ఇప్పటి వరకు సిన్స్ లాంచ్ ఈ ఫండ్ 20% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. ఈ ఫండ్ ఒక యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 7 ఇయర్స్లో ఈ ఫండ్ 18.67% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 ఇండెక్స్ 7% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో ఫండ్ 20% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 7.14% రిటర్న్స్ ఇచ్చింది. సో ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది, డౌట్ అక్కర్లేదు. పాస్ట్లో మంచి రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఫ్యూచర్లో కూడా రిటర్న్స్ ఇచ్చే కేపబిలిటీ ఉంది. మోర్ ఓవర్ ఈ ఫండ్కి చాలా తక్కువ రిస్క్ ఉంది. స్టాండర్డ్ డివియేషన్ కానీ చూసినట్టయితే ఫండ్కి 23 ఉంది అండ్ ఇండెక్స్కి 32% ఉంది. సో చాలా తక్కువ రిస్క్ ఉంది ఫండ్కి. అండ్ ఆల్ఫా 12.12 ఉంది. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే ఈ ఫండ్ చాలా కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ ఒక కాన్స్ కానీ చూసినట్టయితే ఏ 5 ఇయర్స్ టైం పీరియడ్ కూడా ఈ ఫండ్ రిటర్న్స్ ఇవ్వకుండా లేదు. సిన్స్ లాంచ్ ఇప్పటి వరకు ఈ ఫండ్ కన్సిస్టెంట్గా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. సో ఫ్యూచర్లో కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది, డౌట్ అక్కర్లేదు. అండ్ ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 5 ఇయర్స్ టైం పీరియడ్కి 7 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎందుకంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి వేరే కేటగిరీ ఫండ్స్తో కంపేర్ చేస్తే. సో మీరు 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లెస్ దెన్ 0% రిటర్న్స్ రావడానికి 25% ఛాన్స్ ఉంది నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 TRIకి. SBI స్మాల్ క్యాప్ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో 5 ఇయర్స్ టైం పీరియడ్కి కూడా లెస్ దెన్ 0% రిటర్న్స్ రావు ఈ ఫండ్లో. బట్ ఎనీహౌ ప్రతిసారి అలా జరుగుతుందని గ్యారంటీ లేదు. మనం జాగ్రత్త పడడం మంచిది. పాస్ట్ రిటర్న్స్ చూసి ఫ్యూచర్ రిటర్న్స్ని మనం యాజ్ ఇట్ ఈస్ ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫండ్ రిటర్న్స్ బాగుంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండెక్స్ కంటే ఫండ్ రిటర్న్స్ చాలా బాగుంటాయి, అందులో డౌట్ అక్కర్లేదు. బట్ రిటర్న్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయని చెప్పి అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. సో మీరు ఈ స్మాల్ క్యాప్ అనే కాదు ఏ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా మోర్ దెన్ 10 ఇయర్స్ ఉంటానంటేనే ఇన్వెస్ట్ చేయండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. బెటర్ స్మాల్ క్యాప్ ఫండ్ని స్కిప్ చేయండి. సో మీరు SBI స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అయితే మోర్ దెన్ 10 ఇయర్స్ టైం పీరియడ్ ఉంటానంటేనే ఇన్వెస్ట్ చేయండి, లేదంటే వద్దు. అండ్ లాస్ట్ ఫండ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్లో మీకు యాజ్ పర్ సెక్షన్ 80C 1.5 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో మీరు కానీ ట్యాక్స్ సేవింగ్ కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇందులో తక్కువ రిస్క్ ఉంటుంది. ఈ ఫండ్ 2009లో లాంచ్ అయింది అండ్ సిన్స్ లాంచ్ ఈ ఫండ్ 17.09% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. ఈ ఫండ్ యొక్క కాన్స్ కానీ మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు ఈ ఫండ్ ఇండెక్స్ కంటే ఎప్పుడూ తక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. సిన్స్ లాంచ్ ఈ ఫండ్ ఇప్పటి వరకు కన్సిస్టెంట్గా ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 2010 నుంచి 2022 వరకు ఏదైనా 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే, అంటే 5 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ కానీ ఈ ఫండ్ చూసినట్టయితే యావరేజ్గా 18.4% రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్ అండ్ మినిమం 2.1% రిటర్న్స్ ఇచ్చింది. అదే టైం పీరియడ్కి ఇండెక్స్ 12.47% రిటర్న్స్ ఇచ్చింది, మినిమం -1.01% రిటర్న్స్ ఇచ్చింది. సో రిటర్న్స్ అయితే ఇండెక్స్ కంటే బాగానే ఉన్నాయి. అండ్ రిస్క్ పారామీటర్స్ కానీ చూసినట్టయితే ఫండ్కి 16.14% ఉంది స్టాండర్డ్ డివియేషన్, ఇండెక్స్కి 17.65 ఉంది. సో స్టాండర్డ్ డివియేషన్ తక్కువ ఉంది. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే 81.29% ఉంది ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్. సో ఆబ్వియస్లీ అది చాలా మంచి నెంబర్. సో ఫండ్లో రిస్క్ అనేది తక్కువ ఉంది అండ్ రిటర్న్స్ కూడా బాగున్నాయి. అండ్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 to 20% రిటర్న్స్ రావడానికి 45% ఛాన్స్ ఉంది 5 ఇయర్స్ టైం పీరియడ్కి. 20 to 30% రిటర్న్స్ రావడానికి 44% ఛాన్స్ ఉంది 5 ఇయర్స్ టైం పీరియడ్కి. అండ్ 0 to 10% రిటర్న్స్ రావడానికి 9.46% ఛాన్స్ ఉంది 5 ఇయర్స్ టైం పీరియడ్కి. సో ఈ రిటర్న్స్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయని గ్యారంటీ కాదు. ఇన్ ఫ్యూచర్ రిటర్న్స్ అయితే బెటర్ దెన్ బెంచ్ మార్క్ వస్తాయి. బట్ 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ 10 to 20% వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈజీగానే ఈ ఫండ్ నుంచి. సో ఇవి అండి తక్కువ రిస్క్ తీసుకొని హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఈ 5 మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పొచ్చు.
అండ్ ఈ 5 ఫండ్స్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఓన్లీ డైరెక్ట్ ఫండ్స్లో చేయండి, రెగ్యులర్ ఫండ్స్లో చేయొద్దు. డైరెక్ట్ ఫండ్స్ మీరు అప్స్టాక్స్ నుంచి చేయొచ్చు. అప్స్టాక్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.